హాయ్! ఇది మీకు తెలుసా? మొన్న మా మేనత్త కూతురు అంటే వరుసకు నాకు వదినవుతుంది. తను నాతో ఒక చక్కని మాట అంది. "సునీ, నువ్వైతే ఈ విషయాల గురించి బాగా చెప్పగలవు. అసలు అప్పటి మన తాతల తరం ఎలా ఉండేది? వాళ్ళ విలువలు ఏంటి అనేది ఇప్పటి మన పిల్లలకు తెలిసేలా ఒక పుస్తకం రాయి" అని సలహా ఇచ్చింది. కానీ పుస్తకం రాయగలనో లేదో నాకు తెలీదు గానీ, వీడియో మాత్రం చేస్తాను. పుస్తకం రాసేంత జ్ఞానం నాకు లేదు కానీ, మా వదిన అన్నందుకు, మా వదిన చెప్పిన సలహాతో ఒక వీడియో అయితే చేద్దామనుకుంటున్నాను. చేస్తున్నాను. అసలు విషయం ఏంటంటే, మా వదిన ఆ విషయం చెప్పినప్పటి నుంచి నాలో ఒక ఆలోచన మొదలైంది. నిజమే కదా! ఇప్పుడు నాకు నియర్లీ 50 ఏళ్ళు. నా వెనక మా డ్యాడీ, మా తాత, మా ముత్తాత. నా ముందర నా పిల్లలు, రేపు రాబోయే వాళ్ళ పిల్లలు. ఇదొక పెద్ద వంశవృక్షం. కానీ ఈరోజు నా పిల్లల జనరేషన్‌ని చూస్తుంటే అనిపిస్తుంది. నా ముత్తాతల జనరేషన్‌కి, ఇప్పటి నా పిల్లల జనరేషన్‌కి అసలు సంబంధమే లేదు. వాళ్ళ తిండి, వాళ్ళ నడక, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అబ్బో! అప్పటికి, ఇప్పటికి నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అందుకే మా వదిన అడిగినట్టుగానే మన వంశంలో ఉన్న పిల్లలకే కాదు, ఈ తరం పిల్లలందరికీ మన తాతల కాలం నాటి ఆ వాల్యూస్ ఏంటో చెప్పాలని ఈ చిన్న ప్రయత్నం. అప్పట్లో మా ముత్తాతలు, తాతలు ఏం తిన్నారు? హ్మ్. పిజ్జాలు, బర్గర్‌లు కాదు. సజ్జజావ, రాగి సంగటి, జొన్న రొట్టెలు, దంచిన బియ్యం అన్నం. పొద్దున్నే లేచి ఆ తిండి తిని చేతిలో గొడ్డలి పట్టుకొని పొలానికి వెళ్తుంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండేదో తెలుసా? ఒక్కొక్కరు 6 అడుగుల బుల్లెట్టులా, సింహంలా నడిచేవాళ్ళు. 80 ఏళ్ళు వచ్చినా కంటికి అద్దాలు లేవు. మోకాళ్ళ నొప్పులు లేవు. గుండె జబ్బులు లేవు. మరి ఇప్పటి తరం 20 ఏళ్లకే జిమ్‌కు వెళ్ళినా సత్వ ఉండట్లేదు. అప్పట్లో సదుపాయాలేమున్నాయి? కరెంటు లేదు, ఫ్యాన్ లేదు, చేతిలో స్మార్ట్ ఫోన్ లేదు, తిరగటానికి బైక్ లేదు. మైళ్ళ దూరం నడిచేవాళ్ళు. బావిలో నుంచి నీళ్లు తోడేవాళ్ళు. ఎండనక, వాననక పొలాల్లో చెమటోడ్చేవాళ్ళు. ఆ కష్టం వాళ్ళ శరీరాలనే కాదు, వాళ్ళ మనసులను కూడా గట్టిపరిచింది. అందుకే వాళ్లకు డిప్రెషన్ అంటే ఏంటో తెలియదు. స్ట్రెస్ అంటే ఏంటో తెలియదు. ఎంతటి కష్టాన్నైనా నవ్వుతూ భరించేవారు. అప్పట్లో ఒక మాట ఇస్తే ప్రాణం పోయినా తప్పేవాళ్ళు కాదు. కుటుంబం కోసం, వంశ గౌరవం కోసం ఎంతైనా త్యాగం చేసేవాళ్ళు. ఊరిలో అందరితో కలిసిమెలిసి ఉండేవాళ్ళు. కానీ ఈరోజు అంతా నా ఇష్టం, నా ప్రైవసీ అనే కాలం వచ్చేసింది. మన ముత్తాతలు, తాతలు పడిన కష్టాల పునాది మీదే ఈరోజు మనం ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాం. పిల్లలు, ఈరోజు మీ చేతిలో లేటెస్ట్ గ్యాడ్జెట్స్ ఉండొచ్చు. మీరు ఏసీ రూమ్స్‌లలో కూర్చోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ నరాల్లో ప్రవహిస్తుంది ఆనాటి కష్టజీవుల రక్తమే. వాళ్ళు కష్టపడి సంపాదించిన గౌరవమే ఈరోజు మనల్ని సమాజంలో తలెత్తుకునేలా చేసింది. మన వంశవృక్షం యొక్క వేళ్ళు ఎంత బలంగా ఉన్నాయో తెలిస్తేనే కొమ్మల లాంటి మన భవిష్యత్తు అంత అందంగా ఉంటుంది. టెక్నాలజీలో అప్డేట్ అవ్వండి, తప్పులేదు. కానీ మన తాతల కాలం నాటి ఆ కష్టపడే తత్వాన్ని, ఆ నిజాయితీని, ఆ ఆరోగ్యకరమైన అలవాట్లను మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే రూట్స్ లేని చెట్టు కూలిపోవటానికి ఎంతో సమయం పట్టదు. మన వంశానికి ఒక చరిత్ర ఉంది. దాన్ని కాపాడుకుందాం. చివరిగా వంశవృక్షం విలువను గుర్తు చేసి ఈ మంచి టాపిక్‌పై వీడియో చేయమని అడిగిన మా వదినకు నా ప్రత్యేక ధన్యవాదాలు. థాంక్ యూ జయోదిన.